హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆదాబ్ వణక్కం. నేను ఇలా మాట్లాడుతుంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? అదేనండి, ఇంతకుముందు మన యాంకర్ ఉదయ్ భాను గారు ఇలాగే అన్ని లాంగ్వేజెస్లో చెప్పేవాళ్ళు. అందుకనే జస్ట్ ఊరికే ట్రై చేద్దామని ఇలా స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ నా స్టైల్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని దానిలో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఇంకా ఒక బిర్యానీ ఆకు, కొంచెం అన్ని జీడిపప్పులు, యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది కన్సిస్టెన్సీ అంతా బాగా థిక్గా, అంటే బాగా టమాటోలంతా మెత్తబడే వరకు ఉడికించుకుంటే మనకి ప్యూరీ అనేది చాలా థిక్గా బాగుంటుందన్నమాట. దాన్ని పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అది చల్లారేలోపు ఒక బాండీ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని, బటర్ ఊరికే వేడైన తర్వాత మనం కావాల్సిన పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒకసారి వేయించుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. సేమ్ అట్లాగే మళ్ళీ అవి తీసుకుని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ బాండీ పెట్టుకుని దానిలో కొంచెం బటర్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అంతా గరం మసాలా ఇవన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మేము ఏదైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నామో టమాటా, ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ ప్యూరీ వచ్చేసి దీనిలో వేసుకోవాలి. మొత్తం రాదు కాబట్టి దానిలో కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం సేపు తిప్పుకోవాలి అడుగు పట్టకుండా. ఇదంతా లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉన్న తర్వాత ఏదైతే వాటర్ మనం జార్లో పోసుకుంటామో ఆ వాటర్ వచ్చేసి దీనిలో పోసేయాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఏం చేస్తున్నారు అమ్మ? పసుపు ఆపే ఒకసారి బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీడియో రన్ అవుతుంది కదా, తిప్పుకున్న తర్వాత మనం ఇందాక ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఇట్లా మనం ఏదైతే వేసుకున్న బటర్ ఆయిల్ పైకి సపరేట్ అవ్వాలి. కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడే వరకు పెట్టుకున్న తర్వాత తీసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవడం. వేసినావా? ఇది యాక్చువల్గా నిన్నటి రెసిపీ, ఈరోజు పోస్ట్ చేశాను మార్నింగ్. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈజ్ రెడీ.
చక్కగా చపాతీలోకి ఈ కర్రీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.